ఈ పరలోకంకి దారి అనేసి అంటున్నారు. ఈ దారి చూపెట్టా, నీ ఫేస్ చూపెట్టే, మనిషిగా మాట్లాడుతున్నాను. నాకు దారి చూపెట్టు, నువ్వు నాకు దారి కావాలి. నేను ఎలాగానే మాకు ఖర్చులు వద్దుకు, ఈఎంఐలు ఎందుకు, మాకు ఈ బాధలు ఎందుకు, తిప్పలు ఎందుకు. ఇగో ఈయనేమో క్లీనినెస్ అనేసి చెప్తుండు. మనం అందరం గలీజుకున్నామా క్లీన్ గా ఉన్నామా తెలియాలి. ఈ దారి ఎక్కడుందో చూపెట్టమంటున్నా. చూపెట్టండి. దారి ఏడు ఉందంటే చచ్చిపోయినాక వస్తుంది అంటున్నా ఆయన. దారి ఎక్కడంటే ఆయన అడుగును, ఆయన చనిపోతే వస్తుంది అనేసి అని అడుగుతున్నారు. ఎప్పుడు వెళ్తారంటే బ్రతుకుంటగా వెళ్ళారు. దాని ఉద్దేశం పరలోకం ఎట్లయితుంది అదే అంటున్నారు. అందుకే చనిపోయిన తర్వాత వెళ్ళేది. చనిపోయిన తర్వాత ఎక్కువ తెలియదు కదా. తెలియని దాని గురించి పెట్టడం ఎందుకు సార్? తెలియని చాలా ఉంటాయి. తెలియని దాని గురించి పెట్టడం ఎందుకు అంటే నేను నమ్మే చెప్తున్నా. మీరు నమ్మేది మీ ఇంట్లో పెట్టుకోండి. అలా ఏం లేదు. మీరు నమ్మేది మీ ఇంట్లో పెట్టుకోండి. ఓపెన్ గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనే కదా. మరి నాది కూడా ఎక్స్ప్రెషన్ అన్నా. మీ పేరేం పేరు అన్నా? సత్యనారాయణ. ఏడ నమ్ముకున్నావు అన్నాను. ఏడంటే ఏడ నమ్ముకున్నావు అంటున్నా. ఈ దారి కోనికి నేనా చిన్నప్పుడు ఇంటర్లో ఏడ నమ్ముకున్నావు అన్నా. ఎక్కడ పోయి దారి చూసుకున్నావు అంటున్నా. అదే ఈ వాక్యాలు విని నేను కూడా మళ్ళీ దారి ఏదో చెప్పన్నా. నేను కూడా పోతాన్నా. అవన్నీ లేవు. దారి ఏదో చెప్పన్నా. ఉంది సార్, లేవా? దాంట్లో ఉండే దాంట్లో ఉన్నాయి. నాకు టెన్షన్ అవుతుంది. నెల నెలకి ఈఎంఐలు ఈ బస్సు మెయింటైన్ చేయడం అంటే మాకు అయితలేదు. మాకు దారి చూపిస్తే పోతామన్నా. చూపెట్టారా? దారి చూపిస్తారా? ఎట్లా దారి ఎట్లా? ఫినాన్స్ కాదు. మేము ఇక్కడ బతకలేకపోతున్నాం. పరలోకం ఎట్లుంటది? పరలోకం మంచిగా హాయిగా ఉంటుంది. ఎంజాయ్ చేసుకోవచ్చా? ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ కాదు. మరి పరలోకంలో కూడా ఎంజాయ్ లేకపోతే ఎందుకలా పోయి? అదే ఈ లోక సంబంధమైన కార్యం చేస్తాం. దేవుడు తప్పిస్తున్నాడు. అరే మనం ఇప్పుడే ఇక్కడ మేము నరకం అనుభవిస్తున్నాం. ఇంతకన్నా ఎక్కువ నరకం అనుభవిస్తున్నాం మేము. జనాలు, ఈ మోత, ఈ కాలుష్యము, అంతా పిచ్చి లోకాలు. మేము ఎందుకు ఇక ఇక్కడ మాకు దారి ఏడుందో చూపెట్టరాదు. ఆయనే మార్గం. చూపెట్టా చూపెట్టే ఇగో ఏడుంది, రోడ్ ఉంది. నా ఇంటికి దారి ఏడుందో నాకు తెలుసు. నీ దారి ఏడుందో చూపెట్ట. ఆ దారి ఎప్పుడు కనిపిస్తుంది? నాకు బ్రదర్ చెప్పారు కదా. నాకు ఇగో మీ వాళ్ళకి ఈ దారి మనం చచ్చిపోయిన తర్వాత తెలిసేదానికి అప్పుడే మర్చిపోమంటావు మరి.